హాయ్ నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 20,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము. ఆంధ్రప్రదేశ్‌ని సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ అద్భుతంగా ముందటికి తీసుకెళ్తున్నాము. గతంలో లేనన్ని రికార్డులను ఈసారి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అని పొద్దున లేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంత్రి వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళే కాకుండా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీళ్ళకు మంచి ప్రశంస ఇచ్చారు. ఎస్, కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు ఈ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముందటికెళ్తున్నది. బీజేపీ కూడా బాగా పనిచేస్తున్నది అని వాళ్ళు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నది. సో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడము, డేటా సెంటర్లు వస్తున్నాయని, క్వాంటమ్ వాల్యూ వస్తున్నదని రకరకాల ప్రచారం ఏ రోజుకి ఆ రోజు జరుగుతూనే ఉన్నది. కానీ జనాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒక అసంతృప్తి ఉన్నది. ఏంది అనంటే అంతా బానే ఉన్నది. ప్రచారం బానే ఉన్నది. పెట్టుబడులు బానే ఉన్నాయి. కానీ జనం యొక్క జీవన విధానంలో గానీ, భూముల ధరల్లో గానీ, ఈ మార్కెట్ల యొక్క లావాదేవీలో గానీ అంత ఊపు కనిపించడం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు రాంగానే ఒక్కటేసారి ఇది మొత్తం షిఫ్ట్ అయితదనుకున్నారు. ఇక ఇక్కడ తగ్గుతది, అక్కడ పెరుగుతదని చాలామంది ఆశించారు. విపరీతమైన రేట్లు పెరుగుతాయనుకున్నారు. తెలంగాణలో మొత్తం డౌన్ అయితదనుకున్నారు. కానీ తెలంగాణలో ఆ స్థాయిలో డౌన్ కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ స్థాయిలో కూడా ధరలు పెరగలేదు. రిజిస్ట్రేషన్‌లు చూసుకుంటే ఇదేంటంటే రియల్ ఎస్టేట్ వాస్తవానికి ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ తెలంగాణలో చాలా తగ్గింది. దీనికి కారణము రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని చాలామంది తెలంగాణలో విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఉన్న రియల్టర్లు కూడా అనేక సార్లు వాళ్ళు నోరు జారారు. మళ్ళా ఎక్కడ ప్రభుత్వం మా మీద పడుతుందో అని దాన్ని సవరించుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా ఏర్పాటుతోటైతే ఇంకా బాగా దెబ్బతిన్నది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో మొట్టమొదటిసారి అమరావతి అనంగానే రేట్లు ఆకాశాన్ని అంటాయి. ఎక్కడెక్కడ ఉన్న పెట్టుబడులు మొత్తము అమరావతిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. భూములు కొనుక్కున్నారు. ఆ తర్వాత అక్కడ చాలామంది అమ్ముకొని, అమ్మో! ఇది ఇప్పుడు అయ్యేటట్టు లేదు అనుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా వచ్చి 18 నెలలు అయిపోయింది. రోజు అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని రోజు ఏదో ఒక అంశంతోటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ని, ఆంధ్రప్రదేశ్ యొక్క వాల్యూని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకో అద్ అది ఆ స్థాయిలో పెరగట్లేదు. మనం ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తది. గత వరుసగా 2 ఏళ్ళు పడిపోయిన రిజిస్ట్రేషన్‌ల ఆదాయం. ఏందంటే రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఏందంటే అక్కడ ఉండే రిజిస్ట్రేషన్‌లు పెరగడం. 2023, 24లో 22,00,000 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరిగితే 2024, 25కి వచ్చేసరికి ఏడాది అక్టోబర్ నాటికి 13.9 అంటే 14,00,000. దాదాపుగా 8,00,000 రిజిస్ట్రేషన్‌లు తగ్గిపోయినాయి. సో, ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ అక్కడ భూముల ధరలు మనం ఇక్కడ చూడొచ్చు. భూముల మార్కెట్ విలువ ఈళ్ళొచ్చిన తర్వాత పెంచారు. పెంచిన తర్వాత రియల్ ఎస్టేట్ పెరిగిందా అంటే సగం పెంచినా గూడా ఆ రియల్ ఎస్టేట్ పెరగట్లేదు. ఆదాయం గూడా పెరగట్లేదు. మేము ఆదాయాన్ని సంపదను సృష్టిస్తాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నప్పటికీ సంపద సృష్టి అనేది పక్కన పెట్టగా ఆదాయం పెరగకపోగా అప్పులు గూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే 6 గ్యారంటీలను అమలు చేసేందుకు సో, మనం 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందో మనం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు. ఇక్కడ లెక్క సింగిల్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు అక్కడ. అది కూటమి ప్రభుత్వం. ఓవైపు బీజేపీ, ఓవైపు జనసేన, ఇంకోవైపు తెలుగుదేశం. సో, ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే జనసేన ప్రశ్నించే అవకాశం ఉంటది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బీజేపీ ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటది. సో, 2 భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత వస్తది. అస్సలు మంచిది కాదు. సో, వీళ్ళు రేపు ఎన్నికల నాటికి ఇది కేవలం టీడీపీ వల్లనే జరిగింది అని వాళ్ళు మైలేజ్ తీసుకునే అవకాశం ఉంటది. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఏం జరుగుతుంది? ఆదాయం రాకపోగా అప్పులు పెరుగుతున్నాయి. సో, అమరావతిలో సంపద సృష్టిస్తామన్న సంగతి ఇప్పుడు అడుగులు మెడికల్ కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ ఇవన్నీ ఇళ్ల నిర్మాణంతో స్థానికంగా అప్పుడు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. ఇప్పుడేం జరుగుతుంది? మెడికల్ కాలేజీలో పీపీపీ మోడల్ అది ఆగిపోయింది. పోర్టులో అదే ఆగిపోయింది. నిర్మాణాలు వ్యవస్థ ఏమన్నా కొనసాగుతుందంటే నిర్మాణ వ్యవస్థ ఏం కొనసాగట్లేదు. ప్రచారం ముమ్మరంగా ఉన్నది గానీ, ఓవైపు వైజాగ్ స్టీల్ అనుకున్నారు. వైజాగ్ స్టీల్‌ది అక్కడ వ్యతిరేకత నడుస్తున్నది. మొన్న మోంతా తుఫానొచ్చి మొత్తం వ్యవసాయం మొత్తం దాదాపుగా 14,00,000 ఎకరాల్లో వాళ్ళు నష్టపోవడం జరిగింది.
వాళ్ళకు ప్రీమియం చెల్లించట్లేదు. సో, ఎందుకో ప్రచారం బ్రహ్మాండంగా కనిపిస్తున్నా ఫలితాలు అందుకు అనుగుణంగా కనిపించట్లేదు. జనాల్లో ఆశించినంత ఈ డబ్బు మారకం, ఒక వినిమయం కొనసాగడం లేదు. మార్కెట్‌లో ఈ పైసలు జోరుగా చేతులు మారతాయని అనుకుంటే ఆ స్థాయిలో ఏమి జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఓవైపు వైఎస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తుంది. జగన్ వస్తే జనాలు ఎగబడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పోయినా, నారా లోకేష్ పోయినా ఆ స్థాయిలో ఆ ఊపు ఉండట్లేదు. వచ్చిన 2 ఏళ్లలోనే ఈ ప్రభుత్వం మీద ఈ వ్యతిరేకత రావడము, జగన్‌కు అనుకూలత పెరగడము, ఇప్పుడు పెట్టుబడిదారులను కూడా కొత్తగా ఆలోచింపజేస్తుంది. అరే! ఏంది వీళ్ళు అనుకున్న స్థాయిలో ఇక్కడ ఆ పని జరగట్లేదు. అదేవిధంగా ధరలు పెరగట్లేదు. మార్కెట్ పుంజుకోవడం లేదు. డబ్బు మార్కెట్‌లో గలగలలాడట్లేదు. ఓవైపు మళ్ళా జగన్‌కు క్రేజ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి ఇంకా వచ్చే ఈ 3 ఏళ్లలో అంటే ఇంకో ఓ 4 నెలలైతే వీళ్ళది కూడా 1 ఇయర్ 2 సంవత్సరాల్లో అయిపోతది. సో, వచ్చే ఈ 3 ఏళ్ల కాలంలో 3.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు టీడీపీ నాయకులకు ఒక పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకంటే ఇది ఉత్తదే గాదు. చంద్రబాబు నాయుడు మీద గంపడి ఆశలతోటి బీభత్సమైన మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఉచిత పథకాలతోటి ఈ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉచిత పథకాలకు దాదాపు వ్యతిరేకం. ప్రభుత్వ ఉద్యోగాలకు వ్యతిరేకం అన్న బ్రాండ్ ఉండే. కానీ ఇప్పుడు అది ఆయన ఆ బ్రాండ్‌ని చెరిపేసుకోవాలనుకుంటున్నారు. ఉచిత పథకాల వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అంటున్నారు. వ్యవసాయం వైపు వెళ్తున్నారు. సో, తన మార్కుకు విరుద్ధంగా జనాల్లోకి వెళ్తూ జనాల యొక్క అభిమానాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఆదాయం మాత్రము పెరగడం లేదు. ఈ ఆదాయం పెరగకపోతే జనాలు మళ్ళా మనకు మద్దతు పలుకుతారా లేదా అన్న సందేహం ఇప్పుడు టీడీపీ నేతలను కొద్దిగా పీడిస్తుంది. మరి ఇది ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.